బ్యాడ్ హ్యాబిట్స్ అంటే వాడికి భయం. అసలు రిషి లాంటి మంచి కుర్రోడ్ని నేనెక్కడా చూడలేదమ్మా. వాడంత పెదవని నేను ఎక్కడా చూడలేదు. మొన్నటికి మొన్న ఒక 10 మంది కళ్ళు లేని చిన్నపిల్లల్ని ఒకేసారి రోడ్డు దాటించాడు. ఎంత క్లవర్ బాయో తెలుసా? వాళ్ళందర్నీ ఒకే గేటు మీద నుంచోబెట్టి గోతిని కూడా దాటించాడు. ఈ సీన్ ఎక్కడో నేను సినిమాలో చూశానే. గజనీ సినిమా. ఇదిగో బాబు, ఇక్కడ సినిమా నా ముఖ్యం. హెల్ప్ ముఖ్యం, అంతేనా? లేని వాళ్లకు ఫుడ్ పెట్టడంలో, అడిగిన వాళ్ళకి హెల్ప్ చేయడంలో, మెయిన్గా ఆడపిల్లల్ని గౌరవించడంలో వాడిని మించిన వాళ్లే లేరమ్మా. అబ్బా, అలాంటి వాడిని అన్యాయంగా ఇన్సల్ట్ చేస్తారా? ఏంటి? నేను ఇంత సీరియస్గా పొగుడుతుంటే గడ్డం గిడ్డం అంటావా? ఏ? రిషి, చెప్పండి శివంగి గారు. కనిపెట్టేశారా? అన్నీ బాగానే మేనేజ్ చేశానే. నిన్ను ఇదిగో శివంగి, ఇదిగో. ఆగు. ఆగు. నమస్కారం పూజారి గారు. వచ్చారా సుబ్రహ్మణ్యం గారు? చెప్పాం కదా, మా కూతురు చేత 7 వారాల పూజ ఈ రోజు ప్రారంభించబోతున్నాం. గుర్తుంది. మీ అమ్మాయి శివంగి వచ్చిందా? వచ్చేస్తుంది పూజారి గారు. సరిపోయింది. శివంగి వచ్చేదాకా రాహుకాలం ఆగుతుందా? వెంకటేశ్వర స్వామి మన కూతురు కోసం ఆగుతారా? రాజీ, అక్కకు ఫోన్ చేసి త్వరగా రమ్మని చెప్పమ్మా. అలాగే పెదనాన్న. వెళ్ళు. పదండి. శివంగికి ఫోన్ చేయవే అని చెప్తే రాజీ ఇంకా రాలేదేంటండి? అన్నిటికీ తొందరపడితే ఎలా జయ? వస్తుంది, ఆగు. అమ్మా, మీ అమ్మాయి శివంగి వచ్చేలోపు మీ దంపతులిద్దరూ ప్రదక్షిణలు చేసిరండి. అలాగే పూజారి గారు. పదండి. వెళ్ళండి. నమస్కారం. రండి మహేష్ గారు. పూజారి గారు, సుదర్శన హోమానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేశారా? రాధాకృష్ణ గారు చెప్పగానే అన్ని ఏర్పాట్లు చేసి ఉంచాను. అయితే వెంటనే హోమం స్టార్ట్ చేస్తారా? అప్పుడే కాదమ్మా. ఎందుకని? దానికంటూ ఓ ముహూర్తం, ఒక టైం ఉంటుంది కదా. అవునమ్మా, అప్పుడే సంకల్పం చెప్పి హోమం ప్రారంభించాలి. ఓ గాడ్, అప్పటిదాకా వెయిట్ చేయాలా? నువ్వెక్కడికైనా వెళ్ళాలా? లేదు డాడ్,